అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ సాడిస్ట్ ప్రేమ. సారీ అంటూ కాస్త ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంది. అతను చొరవగా ఆమెకు తినిపిస్తుంటే అతని వేళ్ళు ఆమె పెదాలకి తాకుతాయనగా మళ్ళీ అదే ప్రజెన్స్ రణ్వీర్ పర్ఫ్యూమ్ ఆమె ముక్కును తాకింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసింది మహి. ఏమైంది అలా కంగారు పడుతున్నావు అని అడుగుతుంటే నేను తింటాను అని అతని చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకుంది మహి. ఏ నేను తినిపించకూడదా అన్నాడు ఆకాష్ చిన్నబుచ్చుకొని. అలా అని కాదు, నా చేతితో అయితే నేను మనస్ఫూర్తిగా తింటాను. అదేం కాదు, వాడికి నువ్వు భయపడుతున్నావు, అందుకే నన్ను దూరం పెడుతున్నావు. ప్లీజ్ ఆకాష్, నువ్వలా బాధపడితే నేను చూడలేను, అర్థం చేసుకో అంటూ తింటూ ఉంది. ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. వెళ్తున్న అతన్ని బాధగా చూసింది మహి. కానీ ఎందుకు అతనికి దూరంగా వచ్చేసినా కానీ ఆమె బ్రెయిన్ మాత్రం అతని ఆధీనంలోనే ఎందుకుంటోంది? అతను ఇక్కడ లేడు కదా, అయినా కానీ ఆకాష్ని ఎందుకు బాధ పెడుతున్నాను? వాడు నన్ను ఎంత టార్చర్ చేశాడో అన్నీ తెలిసి కూడా వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? నా బ్రెయిన్ ఏంటి ఇలా మారిపోయింది? నా మనసు ఎందుకు వాడిని తలుచుకుంటోంది? వాడిక్కడ లేకపోయినా వాడి ప్రెజెన్స్ నాకు తెలుస్తోంది అని ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తినాలని కూడా అనిపించక ప్లేట్ పక్కన పెడుతుంటే, ఇప్పుడు తినకపోతే నేను కూడా పస్తులుంటా అన్నాడు ఆకాష్. తల తిప్పి చూసింది మహి. ఆకాష్ కోపంగా చూస్తూ కనిపించాడు. సరే తింటాను, నువ్వు కూడా నాతో పాటు తిను అనింది నవ్వుతూ. ఆ మాటకి చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళి తన ఫుడ్ కూడా మహి దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ తినడం పూర్తి చేశారు. మావయ్య కాల్ చేశారు, అర్జెంటుగా పెళ్లి చేసుకోమని చెబుతున్నారు. ఏం చేద్దాం, మనం ఇక్కడికి వచ్చిందే పెళ్లి చేసుకోవడం కోసం అంటుంటే మళ్ళీ ఆలోచనలో పడింది మహి. ఆమె హార్ట్ బీట్ మామూలుగా కొట్టుకోవట్లేదు. ఎందుకో తెలియకుండానే చిరుచెమటలు పడుతున్నాయి. నువ్విలా దేనికి భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మహి. అసలేమైంది నీకు? వాడిక్కడ లేడు కదా, భయపడడం దేనికి అంటూ కాస్త సీరియస్గా అడుగుతుంటే, ఏమో నాకు తెలియకుండానే అలా టెన్షన్ పెరిగిపోతుంది ఆకాష్. వాడిక్కడ లేడు కానీ నా బ్రెయిన్ని మొత్తం వాడి ఆధీనంలో పెట్టుకున్నాడు. నేనేం చేసిన ప్రతి పనిని నన్ను చూస్తున్నాడేమో అనిపిస్తోంది. నువ్వు టచ్ చేస్తే వాడు ఎక్కడ నిన్ను అటాక్ చేస్తాడో అని భయం వేస్తోంది. నువ్వు నాతో మాట్లాడితే ఎటువైపు నుండి అయినా వచ్చి కొట్టేస్తాడేమో అని టెన్షన్ పెరిగిపోతోంది. అందుకే ఇలా ఉన్నాను. నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకోకు. సింహం సైలెంట్గా ఉందని దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అది వెనకడుగు వేసింది అంటే దాని వెనక ఓ పెద్ద రక్తపాతమే జరుగుతుందేమో అని నా అనుమానం. దానివల్ల మీరందరూ బలవుతారేమో అని నా భయం. వాడికి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవీ ఉండవు. మనుషుల ప్రాణాలంటే కూడా లెక్కుండదు. అందుకే ఇంతలా భయపడుతున్నాను. వన్స్ వాడు మన దగ్గరికి చేరుకున్నాడు అంటే ఆ బ్రహ్మదేవుడే వచ్చినా మన ప్రాణాలు కాపాడలేడు. హో కమాన్ మహి, వాడేమైనా దేవుడు అనుకుంటున్నావా? చిటికేస్తే ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అవడానికి. మనం ఆస్ట్రేలియాలో ఉన్నాం, అమలాపురంలో లేముగా. యూ డోంట్ వర్రీ. నీకు అర్థం కావట్లేదు, వాడు ఎంత రాక్షసుడో. ఒకటి అనుకున్నాడు అంటే అది ఎంత కష్టమైనా వాడి సొంతం చేసుకుంటాడు. వాడికి కష్టం అనేది ఏమీ లేదులే, లాక్కోవడమే. నా మనసుతో వాడికేంటి? జస్ట్ వాడి దగ్గర నేను మరబొమ్మలాగా ఉంటే సరిపోతుంది. వాడికి నచ్చింది చేసుకుంటాడు. అలాంటి వాడి గురించి ఎంత ఆలోచించి ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడం అవసరమా? ఇంత టెన్షన్ పడడం అవసరమా? యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ఆల్ దట్ రబిష్ అన్నాడు. ఆలోచించుకొని చెప్పడం చాలా ఈజీ కానీ ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం. అంతలా నన్ను మ్యానిపులేట్ చేశాడు, అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటుంటే, సర్లే నీ ప్రాణానికి నా ప్రాణమడ్డు. ఇక ఇప్పుడైనా ధైర్యంగా ఉండు. నా ప్రాణానికి ఏం కాదు ఆకాష్, నీకు అర్థం కావట్లేదు అది. మీ ప్రాణాలు తీసి వెళ్ళిపోతాడు వాడు. ఆల్రెడీ 7 సముద్రాల అవతలకి వచ్చేసాం. అంత ప్రేమించేవాడైతే ఇలా టార్చర్ చేయడు. వాడికి నువ్వు కాకపోతే ఇంకొకటి అని మాట్లాడుతుంటే ఒక్కసారిగా విండోస్కి ఉన్న కర్టెన్స్ గాలికి రెపరెపలాడడం మొదలుపెట్టాయి. బయట ఉన్న డస్ట్ అంతా ఒక్కసారిగా లోపలికి రావడం మొదలుపెట్టింది. మహి రూమ్కి రాగానే రూమ్లో ఉన్న గాలి బయటకి వెళ్ళి రూమ్ ఫ్రెష్గా మారుతుందని విండోస్ ఓపెన్ చేసిందనమాట. ఇక తుఫానులా గాలి బయట ఉన్న వాళ్ళ డస్ట్ మొత్తం కళ్ళల్లో పడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకొని కళ్ళపైన చెయ్యి అడ్డు పెట్టుకున్నారిద్దరు. అప్పుడొచ్చింది ఒకలాంటి సౌండ్ చేసుకుంటూ. దాన్ని చూసిన ఆకాష్
మహి కళ్ళు పెద్దవైతే వాళ్ళిద్దరి బుర్రలు క్షణం పని చేయకుండా ఆగిపోయాయి. అంత చీకట్లో ఏం రావడానికి లేదు. అసలు అక్కడికి ఏదైనా వస్తుందని కూడా ఊహించలేనటువంటి సిచ్యువేషన్లో గుగ్గుగ్గు అనుకుంటూ లోపలికి వచ్చింది తెల్లగా ఉన్న పావురం. రీడర్స్ బీ లైక్, అబ్బా, ఈ పావురానికి ఇంత బిల్డప్ ఇచ్చిందో రైటర్. మరి గాలి ఎందుకొచ్చిందయ్యా అంటారా? డోర్స్ ఓపెన్ చేస్తే రాదా? పావురం ఎగిరేసరికి దాని డస్ట్ వచ్చి వాళ్ళ కళ్ళల్లో పడిందనమాట. మహి, ఈ పావురం ఇక్కడికి ఎలా వచ్చింది అంటుంటే పాప పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒరేయ్ రణ్వీరా, దానికేమైనా మంత్రాలు చేశావా? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది. ఏడికి పైన అది నీ పిచ్చిలోనే ఉంటోందిరా. మహి అంటూ శిలలా చూస్తున్న మహి భుజంపై చేయి వేసి ఊపాడు ఆకాష్. హా అంటూ పాతాళంలో నుండి బయటకొచ్చినట్లు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు? వాడు వచ్చినట్లున్నాడు. వాడి పర్ఫ్యూమ్ ఇలాగే ఉంటుంది. పావురం వస్తే వాడు వచ్చాడు అంటావేంటి? అక్కడ కనబడుతోంది పావురం. అసలు పావురం లోపలికి ఎలా వచ్చింది? ఇక్కడేమైనా పావురాలున్నాయా అని బయటకు చూస్తే ఏం కనిపించట్లేదు. దూరంగా లైటింగ్స్ తప్ప. అయోమయంగా చూస్తున్నాడు ఆకాష్. లేదు ఆకాష్, దాని దగ్గర నుండి వచ్చే పర్ఫ్యూమ్ రణ్వీర్ వాడతాడు. వాడిక్కడ ఎక్కడో ఉంటాడు. పావురాన్ని పంపించింది కూడా వాడే. కానీ ఎందుకు అని దాన్ని చేతిలోకి తీసుకుంది మహి. పావురాన్ని టచ్ చేయగానే బాబు ఆవాహనం చేసుకున్నట్లు అతని స్పర్శ పావురంలో తెలుస్తుంటే తెలియకుండానే మైమరుపుగా కళ్ళు మూసేసింది. అప్పటి వరకు మాట్లాడిన మహి సైలెంట్ అయిపోవడంతో తల తిప్పి చూసిన అతనికి కళ్ళు మూసుకొని పావురం స్పర్శని ఆస్వాదిస్తోంది. కళ్ళు చిన్నవి చేసి మహి అని పిలిచాడు. ఉలిక్కిపడి చూసింది. ఏమైంది నీకు అంటూ అరిచాడు అసహనంగా. అవును, నాకేమైంది? నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? అది జస్ట్ బర్డ్. దానికి వాడి టచ్ని ఫీల్ అవుతున్నట్లు ఎందుకు ఫీల్ అవుతున్నాను? నాకేమవుతుంది అనుకుంటూనే మరోసారి పావురాన్ని టచ్ చేయాలి అనిపిస్తుంటే మళ్ళీ దాన్ని చేతిలోకి తీసుకొని దాని మెడ మీద మెల్లగా నిమిరింది. పావురం సౌండ్ చేస్తూ రెక్కలు ఆడిస్తోంది. అలా ఆడిస్తుండగా ఏదో చిన్న స్లిప్ కింద పడింది. ఆ స్లిప్ మహి కంటపడగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ స్లిప్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసిన తనకి ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ టచ్ అని రాసి ఉన్న పదాలని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇదంతా చూస్తున్న ఆకాష్ ఆమె చేతిలో ఉన్న స్లిప్ లాక్కొని చూశాడు. అందులో రాసిన పదాలని చూడగానే నొసలు చిట్లిస్తూ యూ రాస్కెల్ అని ఆ చీటిని నలిపి బయటపడేస్తుంటే పావురం ఎగిరి దాన్ని అందుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలేం అర్థం కావట్లేదు ఆమెకి. జరుగుతుందో ఆమె అనుమానం నిజమైంది. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అని. చూసావా, వాడు నిన్ను మైండ్ గేమ్ ఆడుకుంటున్నాడు. నువ్వు పిచ్చిదానిలా వాడి కోసం ఆలోచిస్తూ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు. అదంతా కాదు ఆకాష్. అతను ఇక్కడే ఉంటే ఈ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? డెఫినెట్గా వాడిని చంపేస్తాడు. నాకు భయంగా ఉంది. ఇలా ప్రాణభయంతో ఎన్ని రోజులు బ్రతుకుతాం? వాడితో పోరాడే రోజు దగ్గరికొస్తోంది. అందుకే మనం త్వరగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే వాడు నిన్ను టచ్ చేయలేడు. మనం ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. వాడు మనల్ని కనిపెట్టేశాడు అని మహి చెయ్యి పట్టుకుంటుండగా సడన్గా దూసుకొచ్చింది నైఫ్. అతని చేతిని సన్నగా చీల్చుకుంటూ కింద పడిపోయింది. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి ఉలిక్కిపడి వెనకడుగు వేశాడు ఆకాష్. అసలు ఈ నైఫ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని కంగారు పడుతూ నైఫ్ ఎలా వచ్చిందా అని విండోల నుండి బయటకు చూస్తున్నాడు ఆకాష్. ఎదురుగా ఫ్లాట్స్ తప్ప ఏం కనిపించట్లేదు. ఎదురు ఫ్లాట్లో గాని ఉన్నాడా? అలా ఉంటే మాకు ఎదురు పడకుండా ఎందుకు దాగుడు మూతలాడుతున్నాడు అని ఆలోచిస్తుండగా ఆకాష్ అంటూ అరిచింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అతని చేతి కట్టయి బ్లేడ్ చుక్కలు చుక్కలు పడుతుంటే అతని చేతిని ఆమె చేతిలోకి తీసుకొని భయంగా చూస్తోంది. అప్పుడు గుర్తొచ్చింది, ఇంతకుముందు మహి చేతిని పట్టుకోబోతున్న అతని చేతి మీదకి దూసుకొచ్చిందని. అతనికి తెలియకుండానే మహి చేతిలో నుండి అతని చేతిని లాక్కొని అతన్ని ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు. ఆకాష్ బిహేవియర్కి ఆశ్చర్యంగా చూస్తోంది. నేను చేస్తాను అన్నా వినిపించుకోవట్లేదు. ముందు మనం ఇక్కడ నుండి సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. వాడు వచ్చినట్లున్నాడు. అందుకే ఇలా జరుగుతోంది. తెలియకుండానే కత్తి ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ కింద పడ్డ కత్తిని చూస్తూ అంటుంటే కత్తిపై ఏదో కనిపిస్తుంటే నైఫ్ని చేతిలోకి తీసుకొని చూశాడు. యువర్ డెత్ అని రాసి ఉంది దాని మీద. దాన్ని చదివిన ఆకాష్ క్షణాల్లో నైఫ్ని వదిలేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.